అందరికీ నమస్కారం. మన తెలుగు కాంపిటేటివ్ పిఐబి క్లాస్కు స్వాగతం. ఈరోజు మనం మన అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ దీపావళి గురించి ఒక అదిరిపోయే వార్తను తెలుసుకోబోతున్నాం. అవును, మన దీపావళి ఇప్పుడు ప్రపంచ వేదికపై ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అసలు ఆ విశేషాలేంటి, దాని ప్రాముఖ్యత ఏంటో వివరంగా మనకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ఆహా, ఈ చిత్రాలు చూస్తుంటేనే పండగ మోడొచ్చేస్తుంది కదూ. ప్రతి ఇల్లు, ప్రతి వీధి దీపాలతో ఎలా కలకలాడిపోతాయో. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మనవాళ్లు ఎక్కడున్నా సరే ఈ దీపాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ కాంతులు, ఆ ఆనందం అద్భుతం కదా. ఇక అసలు విషయానికొచ్చేద్దాం. ఇదే అసలైన శుభవార్త. డిసెంబర్ 2025లో ఒక చారిత్రాత్మక ప్రకటన వచ్చింది. మన దీపావళి పండుగను యునెస్కో వాళ్ల అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. ఇది మన సంస్కృతికి, మన దేశానికి దక్కిన ఒక అరుదైన గొప్ప గౌరవం. మనందరం గర్వపడాల్సిన విషయం. సరే, యునెస్కో గుర్తించింది అంటున్నాం, కానీ దానివల్ల ఏంటుపయోగం? అసలీ గుర్తింపు మన దేశానికి, ప్రపంచానికి ఎందుకింత ముఖ్యం? ఈ గౌరవం వెనుకున్న అసలు అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యునెస్కో నుంచి ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు పొందిన 16వ భారతీయ సాంస్కృతికాంశంగా దీపావళి నిలిచింది. 16వది అంటే మన దేశం నుంచి ఇప్పటికే ఎన్నో గొప్ప విషయాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు మన దీపావళి కూడా వాటి సరసన చేరింది. మన సంస్కృతి ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక నిదర్శనం. చూడండి, ఈ ప్రకటన రాగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమన్నారో. ఈ మాటలు ఈ గుర్తింపు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. దీపావళి కేవలం ఒక పండుగ కాదు, అది మన నాగరికతకు ఆత్మలాంటిది అని ఆయన అన్నారు. అంటే మన ఉనికితో, మన సంప్రదాయాలతో ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తింపు తాజ్మహల్ లాంటి కట్టడాలకు ఇచ్చేది కాదు. ఇది కంటికి కనిపించే భౌతిక వస్తువులకు సంబంధించింది కాదు. మనతో పాటే జీవించే సంప్రదాయాలకు, మనం ఆచరించే పద్ధతులకు లభించిన గౌరవం. ఇంతకీ ఈ అమూర్త సాంస్కృతిక వారసత్వం లేదా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి? వినడానికి కొంచెం పెద్ద పదంగా అనిపిస్తుంది కదూ, కానీ దాని అర్థం చాలా సులభం, చాలా అందమైనది కూడా. యునెస్కో కన్వెన్షన్ ప్రకారం సింపుల్గా చెప్పాలంటే, కట్టడాలు, విగ్రహాలు కాకుండా మనం ఆచరించే పద్ధతులు, పండుగలు, పాటలు, కథలు, అంటే తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి మనకందిన జీవన విధానాన్నే అమూర్త వారసత్వం అంటారు. దీన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఉదాహరణకు మనం చెప్పుకునే కథలు, మన జానపద గేయాలు, మనం చేసే నృత్యాలు, జరుపుకునే పండుగలు, పెళ్లిళ్ల లాంటి ఆచారాలు, మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్న చేతివృత్తులు, ఇవన్నీ ఇందులోకే వస్తాయి. చూశారా, దీపావళిలో ఈ అంశాలన్నీ ఉన్నాయి. మరి దీపావళిని అంత ప్రత్యేకంగా నిలిపేదేంటి? ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత? ఆ గొప్ప సంప్రదాయాల లోతుల్లోకి ఇప్పుడు వెళ్దాం. దీపావళి వెనుక కథలు ఎన్ని ఉన్నా, ప్రాంతాన్ని బట్టి పద్ధతులు మారినా, వాటన్నింటిలోనూ ఒకే ఒక అద్భుతమైన సందేశం ఉంది. అదే చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయం. ఇది యూనివర్సల్ మెసేజ్. చూడండి, మన దేశంలోనే ఎంత వైవిధ్యముందో. ఉత్తర భారతదేశంలో శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకుంటారు. అదే మన దక్షిణాదిన శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించినందుకు వేడుక చేసుకుంటాం. ఇక జైనులకైతే మహావీరుడు నిర్వాణం పొందిన పవిత్రమైన రోజు. బెంగాల్లో కాళీపూజ చేస్తారు. కథలు వేరైనా స్ఫూర్తి మాత్రం ఒక్కటే, చెడుపై మంచి గెలుపు. దీపావళి అంటే ఒకరోజు ముచ్చట కాదు, అదొక 5 రోజుల సంభరం. ధనత్రయోదశితో శుభారంభమవుతుంది. నరక చతుర్దశి నాడు మన చుట్టూ ఉన్న చెడును తరిమికొడతాం. ఇక అసలు పండుగ రోజున లక్ష్మీపూజతో సిరి సంపదలను ఆహ్వానిస్తాం. ఆ తర్వాత బంధుపుత్రులను కలుసుకొని ఆనందాన్ని పంచుకొని, చివరికి భాయిదూజ్తో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకుంటాం. ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అయితే దీపావళి అంటే కేవలం పూజలు, పటాకులు, స్వీట్లేనా? కాదు, అంతకు మించి దాని ప్రభావం మన సంస్కృతిని దాటి మన దైనందిన జీవితంలో, మన ఆర్థిక వ్యవస్థలో కూడా భాగమైపోయింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ పండగ వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో. మట్టి ప్రమిదులు చేసే కుమ్మరుల నుంచి, కొత్త బట్టలు నేసే చేనేత కార్మికుల వరకు, స్వీట్లు, పూలు అమ్మే చిన్న వ్యాపారుల వరకు, ఇలా ఎంతోమంది కళాకారులకు, వ్యాపారులకు దీపావళి ఒక పెద్ద ఆర్థిక ఊతమిస్తుంది.
ఇది కేవలం డబ్బు విషయమే కాదు, మన విలువలకు కూడా సంబంధించినది. ఈ పండగ సమయంలో దానధర్మాలు చేస్తాం, ఇళ్లంతా శుభ్రం చేసుకుంటాం, కుటుంబంతో స్నేహితులతో కలిసి సమయం గడపడం వల్ల మన బంధాలు బలపడతాయి. ఈ మధ్యకాలంలో పర్యావరణానికి హాని కలగకుండా గ్రీన్ దీపావళి జరుపుకోవాలనే చైతన్యం కూడా పెరుగుతోంది. ఇది చాలా మంచి విషయం. యునెస్కో గుర్తింపు అంత సులభంగా రాలేదు. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఈ నామినేషన్ ప్రక్రియలో భారతదేశంలోని ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు, కళాకారుల నుంచి విదేశాల్లో ఉన్న మనవాళ్ల సంఘాల వరకు అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. ఇది నిజమైన ప్రజా ఉద్యమంలా జరిగింది. ఇక చివరిగా దీపావళి సందేశం కేవలం మన దేశానికి, మన మతానికే పరిమితం కాదు. ఇది సరిహద్దులు దాటి ప్రతి ఒక్కరినీ స్పృశించే ఒక సార్వత్రిక సందేశం. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ గారు చెప్పిన ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దీపమొకటి కావచ్చు, కాని దాని వెలుగు అందరిది. దీపావళి సారాంశం ఇదే. ఈ వెలుగు, ఈ ఆశ ప్రపంచంలో ఉన్న మానవులందరిది. ఇది మన అందరినీ కలిపే ఒక కాంతి. ఈ గుర్తింపు మనందరినీ ఆలోచింపజేయాలి. ఒకసారి ఆలోచించండి, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం పాటించే ఏ చిన్న సంప్రదాయమైనా సరే అది మననే, మన గతాన్ని, మన భవిష్యత్తును ఎలా కలుపుతోంది? మన సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రాముఖ్యత ఇదే. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.